అంటే మనం 'కన్నప్ప' సినిమా చూసాం. అందులో ఉన్నటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, అవి చూసుకుంటే ఇందులో విజువల్‌గా ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్‌లు అసలు ఇది ఒక నిజంగా 'కన్నప్ప' సినిమానన్నా ఎంత అంటే ఒక వేరే రేంజ్‌లో వాటిని పిక్చరైజ్ చేశారు విజువల్ పరంగా. అమ్మో! ఈ రేంజ్‌లో ఆ రోజుల్లో కన్నప్ప యుద్ధాలు చేశాడా, ఫైట్ చేశాడా అన్నటువంటి ఒక ఫీల్‌ని కలిగిస్తున్నాయి అవి. సో, ఇవి అతికినట్లే ఉంటాయా సినిమాకి మన నిజంగా మన కన్నప్ప అనే కథకి? ఒకటి మీరు కన్నప్ప అంటే బహుశా మీరు కృష్ణరాజు గారి అది బాపు ముల్లపూడి వెంకటరమణ గారు చేసిన కన్నప్ప గురించి బాపు గారిది కాబట్టి బాపు గారి ముల్లపూడి వెంకటరమణ గారి అంటే స్క్రిప్ట్. వాళ్ళ ముల్లపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్లు అండి. ఆయన కానీ బాపు గారు కానీ అసలు వాళ్ళ ఒక ఏమంటారు ఒక మార్క్ చేసేసి ఉంచారు. కాకపోతే సార్ ఒక అప్పటి పరిస్థితుల్లో అప్పటిది దేహమానకాల పరిస్థితులు కానీ అప్పటి పరిస్థితులు అప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చేయడం ఒకటండి. కానీ ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే సార్ ఇప్పుడు మనం మీకు తెలుసు ఈ ఓటీటీలు ఇవన్నీ రకరకాలు వచ్చేసాక మనం ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించాలి అన్నారు అనుకోండి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ మనం మన ఊహలకు అందట్లేదండి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అనేది. అలాంటప్పుడు ద వెరీ పర్పస్ అంటే ఒక మంచి కథ చెప్పాలనుకున్నా సరే వీ నీడ్ టు బి ప్రెజెంటెడ్ ఇన్ డిఫరెంట్ మేనర్. డెఫినెట్గా అంటే డిఫరెంట్ మేనర్ అంటే టోటల్గా ఏదో అవే ఫ్రమ్ స్టోరీ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది సార్. అదే సంకల్పం సార్. ఆ సంకల్పంతోనే అంత దూరాలు వెళ్ళినా అంత అంటే ఖర్చులకి వాటికి భరించిన నిజానికి ఇక్కడే చేయొచ్చు. నిజంగా వాడు కావాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు. నిజానికి అని కాదు సార్. అంటే బహుశా ఆ గ్రాండియర్ లుక్ రాదేమో. ఓపెన్ స్కైస్ అనేది ఒకటే చెప్తున్నాను మీకు బేసికల్గా. కొన్ని విజువల్స్ మీరు సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు కదా సార్, బహుశా ద బెస్ట్ పాసిబుల్ విజువల్స్ ట్రైడ్ అనమాట వాళ్ళు ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ కూడా. సో ఇంకోటి ఏంటంటే దీని గురించి వాళ్ళు కూడా చాలా చోట్ల వెతికారు సార్. క్యాజువల్గా ఏదో న్యూజిలాండ్ లొకేషన్ న్యూజిలాండ్ టికెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోలేదు. నేను వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ వచ్చి నేను డైలాగ్ పార్ట్కి వచ్చేసే కనుక నాకు పూర్తి వివరాలు తెలియదు. కానీ దే వర్క్ డే లాట్ చాలా చోట్ల చాలా చేశారు. చాలా వర్క్ చేశారు సార్. మనం ఒక చిన్న ₹100 దాని గురించి ఒక 2 సార్లు ఆలోచిస్తాం సార్ కొన్ని సందర్భాల్లో. అలాంటిది దే ఆర్ ఇన్వెస్టింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నప్పుడు దే హ్యావ్ టేకన్ అట్మోస్ట్ కేర్ సార్. చెప్పాడు కానీ నేను నా ప్రీవియస్ ఫిల్మ్తో పోల్చుకుంటే ఇది 10 times ఎక్కువ బడ్జెట్ పెట్టింది సినిమా అని చెప్పి విష్ణు స్వయంగా చెప్పాడు కదా. అంటే కేవలం అంటే బడ్జెట్ పరంగా ఒకటి సార్. అంటే బడ్జెట్ పరంగా అంటే అది ఉంది కాబట్టి ఆ పెట్టగల స్కోప్ ఉంది. ఎకనామిక్ బిసైడ్స్ ఎకనామిక్ సార్ క్రియేటివ్ లిబర్టీ అనేది దానికి ద బెస్ట్ పాసిబుల్ క్రియేటివ్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంటుంది చూసారా, దాని గురించి ప్రయత్నించారు సార్. సో ఐ థింక్ చూసారా మీరు మూవీ చూసారా? అంటే నేను యాక్చువల్గా ఫస్ట్ ఎడిటింగ్ అప్పుడు చూశాను సార్. తర్వాత ఆర్ఆర్ అయింది. ఆర్ఆర్ అయ్యాక ఈ మధ్య నేను చూశాను సార్. ఆర్ఆర్ అయ్యాక ఎలా ఉంది కన్నప్పగా విష్ణు ఎలా ఉన్నాడు? అద్భుతం. మీరు చూస్తారు కదా ఆ సినిమాలో. అంటే ఒక ఆర్టిస్ట్కి రావాల్సిన అన్ని రకాల నవరసాలు అందులో వచ్చేసారు. అవును. అంటే ఒక ఆర్టిస్ట్గా ఫెరోషియస్గా ఉండాలి, ఒక యోధుడిగా ఉండాలి. మీకు అందులో క్యాప్షన్ కూడా చూస్తుంటారు. యోధుడు అంటే ఒక అద్భుతమైన యోధుడు, తిరుగులేని యోధుడు అండి. అలాగే అలానే తిరుగులేని యోధుడు ఒక అద్భుతమైన భక్తుడు అయ్యానుకోండి ఎలా ఉంటాడు. అంటే ఒక వారియర్ నుంచి ఒక అద్భుతమైన డివోటీగా మారినటువంటి అంటే వారియర్ అదే నేను ఎగ్జాక్ట్గా పదం గురించి యోధుడు అని వాడాను. ఒక గొప్ప యోధుడు అంతకన్నా గొప్ప భక్తుడు అయిపోయాడంటే ఎలా ఉంటుందండి. అంటే యుద్ధంలో కానీ భక్తిలో కానీ సార్ ద డెడికేషన్ ఉంటారు సార్. డెడికేషన్ అంటే మీకు భక్తి అంటే డెడికేషన్. అంటే ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఉంటుంది చూసారా, అది యుద్ధానికి కావాలి సార్, భక్తికి కూడా కావాలి. ఓకే. అది కన్నప్పలో మనం చూస్తారు సార్, మీరు చూస్తారు. అండ్ ఆ క్షణం అంతకుముందు వరకు ఉన్న సీన్లలో వాటి వరకు ఉండేది ఒక ఎత్తు అండి, ఒక రకం అంటే ఒక స్టాండర్డ్లో ఉంటాయి. ఇక తర్వాత అతను భక్తుడి కింద మారుతాడు సార్. దాదాపుగా మీకు ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి లీడ్ వెళ్తుంటుంది. ఇంక మీరే ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంతకుముందు ఇంత అద్భుతంగా ఈ ఫైటింగ్స్ లేకపోతే వీటిలో ఈ నవరసాలు పలికించిన మనిషి అయినా ఇంతలా భక్తుల కింద అయిపోయారు అన్నంతగా ఎంత భక్తుల్లాగా ఎంత సాత్వికంగా మారిపోయారు. మీకు ఫెరోషియస్ నుంచి మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అంటే 2 weeks బ్యాక్
రిలీజ్ చేశారు, తెలుగు కన్ను తెరుచుకుందయ్యా. అవును. అందులో మీకు పర్ఫార్మెన్స్ కానీ ఆయన శివశంకర మీకు అవును. ఐ థింక్ యూ విల్ కనెక్ట్ బెటర్. అవును. అది చెప్పేదానికన్నా బాగా కనెక్ట్ అవుతారు మీరు. ఇప్పుడు అంటే ట్రోల్ చేసేవాళ్ళు అన్ని ట్రోల్ చేస్తారనుకోండి, మామూలుగా అంటే ఆ శివలింగాన్ని అలా చూపించారేంటి అంత హైట్గా, ఆకారం ఏంటి అలా ఉంది అని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది సార్, అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా రీసెర్చ్ చేశారు సార్. రీసెర్చ్ చేసి అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీకు కాళహస్తి శివలింగం షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. దీనికి ఆకారంలో ఏం తేడా లేదు. ఓకే. కాకపోతే అంటే ఈ పానవటం వాటి మీద ఏదో అప్పట్లో లేదు అన్నట్టుగా ఒకటి ఏదో ఉంది వీళ్ళు చదివిన రీసెర్చ్ చేసిన వాళ్ళ దాంట్లో. బట్ మిగిలిందంతా యాక్టివ్గా దాన్ని ఫాలో అయ్యారు సార్. ఓకే. దానికే మనం అథెంటిసిక్గా సార్ ఇప్పుడు మనం కాళహస్తి మీద ఒక సినిమా చేద్దామంటే ఎవే ఫ్రేమ్ ఎందుకు వెళ్తాం సార్? ఇంకా ట్రోల్స్ అంటారా? ట్రోల్స్ మీద చెప్పలేను సార్. ఎందుకంటే ఒక రెండు ఉన్నాయి సార్. ఒకటి అంటే మనకు తెలిసిన శివలింగం ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి. శివలింగం ఉంటుంది, మళ్ళీ ఫ్లాట్గా ఉండి అదే అలా ఉంటుంది కదా. అలా అంటే అప్పట్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు అది కూడా లేదని మనము దాని పాలాభిషేకం చేసినప్పుడు, ఇంకొక అభిషేకం చేసినప్పుడు అవన్నీ ఆ లింగం మీద పడి అట్లా ముందుకు ఎట్లా అదే ఆ పానవటం తర్వాత వచ్చిన మార్పు అన్నారు సార్. అది యాక్చువల్గా చరిత్రలో ఉందని వాళ్ళు చెప్పారు. బట్ దాని గురించి కూడా చాలా రీసెర్చ్ చేసి చాలా రకాల ఫోటోగ్రాఫ్స్ అవి చాలా సంపాదించే చేశారు సార్. అది కూడా ఏదో టక్కున ఏదో చేసేద్దాం అన్నట్టుగా చేయాలి. ఎందుకంటే సార్ మనం ఒక చరిత్రని చెప్తున్నాం, అది కూడా చాలా పాపులర్. దూరజట్టి గారి కావ్యంలో ఉన్న దాన్ని తీసుకున్నాం, అది కూడా కాళహస్తి మన కళ ముందు ఉంది కదా సార్. అట్లాంటప్పుడు ఏది పడితే అది చేయగా దాంట్లో దాటి ఉంటుంది. ఇంకా ట్రోల్స్ అంటే ఎవేగా అయితే కథకి ఏదైతే ఉందో దూరజట్టి రాసినటువంటి శ్రీకాళహస్తి మహత్యం ఏదైతే ఉందో దానికైతే ఎక్కడ కూడా ఎవేగా వెళ్ళింది ఎవేగా వెళ్ళలేదు సార్. ఇప్పుడు మీకు యాక్చువల్గా కావ్యంలో చూసుకుంటే సార్ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అతను చాలా రెగ్యులర్గా పూజ చేస్తుంటాడు. ఈ లోపల ఒక ట్రైబ్, ఒక వేటగాడు కానీ అతను అడవి జాతి మనిషి కానీ వచ్చి చేస్తుంటాడు అని వాళ్ళిద్దరి భక్తిలో ఇతని భక్తిగా అతని భక్తికి ఉన్న, అంటే ఒక సాత్వికంగా ఉండే భక్తికి, ఒక మూఢంగా, ఒక నిశ్చలంగా, అంటే ఒక నిర్మలమైన భక్తిలో ఏది అంటే భక్తిలో ఒక ఏమంటారు, ఒక వేరే రకమైన ఏం ఆలోచన లేకుండా 100% భక్తిలో మునిగిపోయిన వాళ్ళ గంగలో మునిగాము సార్. మునిగి లేచేంత వరకు గంగ మీద దృష్టి ఉంటుంది కానీ వేరే దృష్టి ఉండదు. అట్లాగే ఇతను భక్తిలో నిజంగా అంటే ఆ ఈశ్వర భక్తిలో మునిగిపోయిన ఒక వ్యక్తి, ఒక మూఢ భక్తుడు అనుకోకూడదు. అట్లా ఒక నిర్మల అలాంటి భక్తుడు ఇంకెవడూ లేడు అని అలాంటి అతిశయంతో ఉండే భక్తులు ఉంటారు కొంతమంది. నాలాంటి భక్తులు ఎవరు లేదనేది అదే సార్ నేను చెప్పేదంటే. మీకు బిల్వాష్టకం తెలుసు కదా సార్. మనం అంటే తెలియకపోవడం ఉంటుంది. త్రిదళం అంటాం, త్రిగుణాకారం అంటాం. అవును. సో త్రిదళం అనే దానికి ఏది ఇండికేట్ చేస్తుంది అంటే ఒక మెయిన్ విష్ణు గారిది మన త్రిదళంలో 3 ఉంటాయి కదా సార్. మనకి 3 క్లియర్గా కనిపిస్తుంటాయి. 3 దళాలు కనిపిస్తుంటాయి కదా. ఆ దళాల్లో ఒక దళం విష్ణు గారండి, ఇంకో దళం మోహన్ బాబు గారండి, ఇంకో దళం అమ్మాయి అండి. సో వీళ్ళందరినీ కలిపే మెయిన్ ఆ లింక్ ఏదైతే ఉందో అది ప్రభాస్ గారండి. ఇక్కడ మీరు అన్నారు చూసారా, భక్తులు నా అంత మించిన వాళ్ళు లేదని. ఇప్పుడు త్రిగుణాల్లో అంటే త్రిగుణాలు అనే దానికి ఏంటంటే సార్ మీకు తెలియంది ఉంటుంది, సత్వ రజో తమో ఉండే సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. ఈ 3 బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్యారెక్టర్లు, సత్వగుణంలో ఉండే ఒక పాత్ర, రజోగుణంలో ఉండే ఒక పాత్ర, తమో గుణంలో ఉండే ఒక పాత్ర, వీళ్ళందరి అల్టిమేట్గా వాళ్ళు సాగిపోయే ముక్తిపదం ఏమో శ్రీకాళహస్తీశ్వరుడే, కానీ వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి. కాకపోతే మీకు ఇప్పుడు త్రిశూలం ఉంది చూడండి సార్, మనకి శివుడు త్రిశూలం. త్రిశూలంలో కూడా 3 కొసలు ఉంటాయి, 3 అంచులు ఉంటాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్తాయి. ఈ 3 అంచులు కూడా మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి సాత్వికం, రాజసం, తామసానికి ఇవి ఉంది. ఈ 3టిని జయించాలంటే వీటిని జయించిన వాడు శివ సాన్నిధ్యానికి చేరతాడని. ఇలాంటి పాత్రలు అంటే ఈ 3 త్రిశూలాల్లో ఉండే లేకపోతే త్రిగుణాల్లో ఉండే ఆ త్రిగుణాలకి ఒక్కొక్క పాత్ర రిప్రజెంటేషన్గా ఉంటుంది సార్. ఉండి వాళ్ళందరూ కలిసి వాటిని జయించి, అంటే మన త్రిగుణాలు జయించిన గుణాతీతుడు అయినప్పుడే కదా సార్ నిజమైన భక్తులు అంటారు. అలా గుణాతీతుడైన క్యారెక్టర్లో కన్నప్ప మీకు అద్భుతంగా కనిపిస్తుంది. అంటే నేను భక్తి దాన్ని చెప్పడం గురించి ఇలా చెప్పాను. అంటే ఆయన కెరీర్కి, అంటే మంచు విష్ణు కెరీర్కి ఈ సినిమా ఆయన ఒక గొప్పగా చెప్పుకునే సినిమాగా ఉండే అవకాశం ఉంటుందా? 100% అండి, 100%. ఎందుకంటే ఆయన అంటే ఒక డ్రీమ్
ప్రాజెక్ట్ ఆయనకు ఉంది సార్, ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ డ్రీమ్ గురించి అన్నప్పుడు మనం కలవరిస్తుంటాం, తపన పడుతూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. అన్నీ ఆయన చేశారండి, ద బెస్ట్ పాసిబుల్ చేశారు. కనుక ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫిల్మ్ కెరియర్ అవుతుంది. ఇంకా ఇంతకన్నా బెటర్ది ఏమైనా తర్వాత తీస్తే చెప్పలేం, కానీ ఇప్పుడైతే ద బెస్ట్. అంటే